అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలని చెప్పాడు ఒక పెద్దాయన. తొక్కలే అదృష్టం ఎందుకు, డబ్బులు ఉంటే సరిపోతుంది, టైం ఉంటే వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని రావచ్చు అని నేను అనుకున్నాను చాలాసార్లు. బట్ చాలా రోజులు అనుకున్న తర్వాత ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దేవుని దర్శనం చేసుకునేదానికి బయలుదేరాము బెంగళూరు నుంచి అరుణాచలం. మధ్యలో వచ్చేసి చాలా కష్టాలు పడ్డాం పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల. బట్ దేవుడి దర్శనం అయితే బాగా చేసుకొని వచ్చాము. సో ఈరోజు లాగు అరుణాచలం. వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్స్ ఫ్యామిలీ లాగ్స్. నేను మీ కోటి. సో ఆన్ ద వే ఇక్కడ విలేజ్లో ఒక చిన్న టెంపుల్ లాగా కనిపించింది. సో మా కొలీగ్స్ అండ్ మై ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి కొద్దిగా తినేదానికి తీసుకెళ్ళాము, మధ్యలో పిల్లలు ఇబ్బంది పడకూడదని. ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆపామన్నమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ 8 అయింది. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉందన్నమాట. క్లైమేట్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుందేమో, మధ్యలో ఆగిపోయి వెనక్కి రావాల్సి వస్తుందేమో, లేదా దేవుణ్ణి దర్శనం చేసుకోలేమో అనుకున్నాము. బట్ దారెమ్మిడి వర్షం అయితే ఎక్కువ పడలేదు. ఈయన రాజు సారు మా సీనియరు అండ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. ఈ అబ్బాయి వచ్చేసి కేశవ్ కుమార్, మా పాప లక్ష్యశ్రీ హాయ్ చెప్తుంది. మేము ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదామని ఫిక్స్ అయినామన్నమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, పెద్ద కొండలాగా. ఆ కొండపైన చిన్న చిన్న మేకలు, ఆవులు అవన్నీ చిన్న చీమలాగా కనిపిస్తున్నాయి కిందికి. సో పిల్లలందరూ ఇక్కడే తినేసి వెళ్దాం డాడీ అని చెప్పేసరికి ఇక్కడే ఆపాము. ఇదే కొండ. మీరు బాగా గమనించారనుకోండి, చిన్న చిన్న ఆవులు, మేకలు కూడా కనిపిస్తాయి. ఇది టెంపుల్, చిన్న టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అవుటింగ్ వెళ్తున్నామని. ధ్వజస్తంభం. తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయి. మేము ఈ టీం అంతా బయలుదేరాము. మేమే ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైసు అండ్ ఇది వచ్చేసి పుదీనా రైసు విత్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ కొద్దిగా స్వీట్ కేసరి, నా ఫేవరెట్. ఇది వచ్చేసి పల్లీల పచ్చడి, మా ఊర్లో అలానే అంటారు, శనగకాయ పప్పుల పచ్చడి అంటారు మా ఊర్లో. ఈ ఫస్ట్లో వైట్ షర్ట్ వేసుకునేది మనమే. నెక్స్ట్ వచ్చేసి రాజు సారు, ఆరెంజ్ కలర్ షర్ట్ మా తమ్ముడు నాగేంద్ర. అక్కడ అలా మొలకొని తిరిగేవాడు మహేంద్ర, మా తమ్ముడు, ఆడికి సిగ్గు ఎక్కువ. ఈ లాస్ట్లో ఉండేది మా అక్క కొడుకు కేశవ. సో మేము అక్కడి నుంచి తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటుంది అరుణాచలము. ఈ ముందు వెళ్ళే కార్ అతను వచ్చేసి బెంగళూరు నుంచి మా ముందే వస్తున్నాడు. మేము ఓవర్టేక్ చేసినప్పుడు మళ్ళీ మమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ ఉన్నాడు. సో ఎందుకులే అని చెప్పి మేమే కొద్దిగా వెనక్కి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. దేవుడి దర్శనం, దేవుని దయ అన్నీ ఉన్నాయేమో మా మీద. పిల్లలు అయితే జర్నీ అప్పుడు ఏం ఏడిపించలేదు, నార్మల్గానే ఏడిపించరు ఎందుకంటే కార్లో వెళ్తున్నామని. ఇక్కడ నుంచి తిరునామలై స్వామివారు ఇక్కడ మొత్తం గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇక్కడ నుంచే రౌండ్గా తిరుగుతూ ఉంటారనమాట. అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్ని రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ రోడ్లో తిరుగుతూ ఉంటారు. ఇది అడవిలాగే ఉండదు, మామూలుగా మెయిన్ రోడ్ లాగే ఉంటుంది. బస్సులు, నార్మల్ అన్ని వెహికల్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కార్తీక పౌర్ణమి అని చెప్పేసి అక్కడ లోపలికి అలౌ చేయకుండా ఆపేశారనమాట. మీరు చూడొచ్చు, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుస్తున్నారు కదా, వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. పాపం కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. చాలామంది కాళ్ళకు చెప్పులు వేసుకోకుండానే నడుస్తారు. ఇక్కడ స్వామివారికి ఏదన్నా కోరుకుంటే వెంటనే తీరిపోతుందని చెప్పి చాలామంది నమ్ముతారు. సో అందుకనే వాళ్ళు వాళ్ళ కోరికలను ఫస్ట్ చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేసి 14 కిలోమీటర్స్, ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కోరికలు కోరుకుంటారు. తీరిన తర్వాత మళ్ళీ వచ్చి తిరుగుతారంట. చాలామంది
ఇలానే చేస్తున్నారు. అందుకని మేము కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని తీరితే మళ్ళీ వద్దామని చెప్పి వచ్చాము. కానీ పెద్ద కోరికలు ఏం లేవు. స్వామి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. చూసారా, వీళ్ళందరూ చెప్పులు లేకుండానే నడుస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఈరోజు ఏంటంటే బస్సులు అంటే గవర్నమెంట్ బస్సులు అవి మాత్రం స్టాప్ చేస్తారు, ఎక్కువ రాకుండా లోపలికి. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందువల్లే మనకు బస్సులో ఏం కనిపించట్లేదు, చిన్న చిన్న ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇది వచ్చేసి మేము బుక్ చేసిన రూమ్ స్ట్రీటు. ఇక్కడ నుంచి టెంపుల్కి ఆల్మోస్ట్ 3 to 4 kilometers ఉంటుంది. బట్ నడిచే వాళ్ళు ఈ స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి కూడా నడుస్తూ ఉంటారు. అక్కడ వినాయక టెంపుల్ ఉంటుంది. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయింది. బట్ హోటల్లో రూమ్ వచ్చేసి మేము 12కి బుక్ చేసాము. సో వాళ్ళు అలౌ చేస్తారో లేదో తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా శివ ప్యాలెస్. వీళ్ళకు మనము ఇలాంటి అన్సీజన్లో అయితే ఎప్పుడైనా నార్మల్గా వచ్చినా కానీ రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయంట. బట్ ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమిలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి రూమ్స్ దొరకవు అని చెప్పి 3-4 days ముందు బుక్ చేసాము. అప్పుడు కూడా వాళ్ళు లేవనే చెప్పారు మేము కాల్ చేస్తే. మా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ది సేమ్ టౌన్ అనమాట, ఇక్కడే ఉంటారు వాళ్ళు. అతనికి కాల్ చేసి అతను వెళ్ళి బుక్ చేశాడు వాళ్ళ రిలేటివ్స్ది. ఇది శివ ప్యాలెస్. మీకు కావాలంటే నెంబరు డిస్ప్లే చేశాను ఎండ్లో. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు బుక్ చేసుకునేదానికి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము ఇదే రోడ్లో పార్కింగ్ ఉంటుంది అనుకొని ఫస్ట్ స్ట్రీట్లోనే ఎంటర్ అయ్యాము. బట్ ఇక్కడ ఏం లేదనమాట. అందుకని ఇంకెక్కడ యూటర్న్ చేసుకునేదానికి కూడా లేదు. సో ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వద్దామని చెప్పి కొద్దిగా ఫ్రంట్ వెళ్తున్నాము. ఇవన్నీ హోటల్సేను. అంటే ఇక్కడికి చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారంట. సో చూద్దాం. ఇప్పుడైతే చాలామంది కనిపించారు మేము వచ్చే ఆన్ ద వేలో. మొత్తం 100%లో 20% ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు ఇక్కడ ఉన్న దేవుడి గురించి తెలుసుకొని ఇంత దూరం వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ మన కల్చర్ని ఫాలో అవుతున్నారంటే వీ ఫీల్ ప్రౌడ్. మన ఇండియాలో చాలామంది వేరే వేరే కల్చర్స్కి అలవాటు పడుతున్నారు. సో మన కల్చర్ గురించి తెలియక అలా వెళ్తున్నారో ఏమో తెలీదు. బట్ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చారంటే నో, ఇట్స్ వెరీ గ్రేట్. మేమున్న శివ ప్యాలెస్కి పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడు. ఇక్కడ చూసారా ఎన్ని కార్స్ పార్కింగ్ ఉన్నాయో. అసలు ప్లేసే లేదు కార్ పార్కింగ్ కూడా. చాలా ఎక్కువ క్రౌడ్గా ఉంది. అంటే మేము విన్న దాని ప్రకారం ఆల్మోస్ట్ 5 to 7 lakhs పీపుల్ కార్తీక పౌర్ణమి రోజు ఈ టెంపుల్కి ఇక్కడ దర్శనానికి వస్తారని చెప్పి చెప్పారు, హోటల్ వాళ్ళు చెప్పారు. సో అందువల్ల మేబీ అసలు ఎక్కడే కానీ ప్లేసే లేదు కార్ పార్క్ చేసేదానికి కూడా. ఇదే అండి, వచ్చేసాము శివ ప్యాలెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసామంటే చాలా హ్యాపీగా బతికేయచ్చు. ఈయన వచ్చేసి ఇక్కడే ఉంటారనమాట శివ ప్యాలెస్లో. ఈయన చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అని. ఈయనే అనమాట మాకు రూమ్ బుక్ చేసింది. ఆల్మోస్ట్ రాజు సార్ వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు. ఇంకా మాకు రూమ్ వచ్చేసి 12కి సార్ కాబట్టి మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. మేము ఉండే రూమ్ నుంచి ఇది వ్యూ అరుణాచలము. ఇక్కడ కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పుడిప్పుడే రెడీ చేశారనమాట. ఇదే మేము ఉన్న రూము. పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే
లక్కీ వాళ్ళకి రాజు సార్ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పరిచయము, ఎందుకంటే మేము ఇంతకుముందు లేపాక్షికి వెళ్ళాము. సో అక్కడ వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు మాలాగే. నేను ఆల్మోస్ట్ రాజు సార్ని మా బ్రదర్ లాగా ఫీల్ అవుతాను, ఆయన కూడా నన్ను వాళ్ళ ఓన్ తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ కలిసి వెళ్తూ ఉంటాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తామని చెప్పి ప్లాన్ చేశారు, బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్ట్లీ వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉండడం వల్ల రాలేదు. సో మేము ఈసారి మిస్ అవ్వకూడదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అని చెప్పి ఈ టైం వచ్చేసాము. రాజు సార్ వాళ్ళ కొడుకు మా పాప, రాజు సార్ వాళ్ళ పాప. లక్ష్యాన్ని అస్సలు పట్టుకోలేకున్నాం. సో గిర్ ప్రదక్షిణకు స్టార్ట్ అయ్యాము. ఎంట్రన్స్లో స్వామివారు చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి కార్లు పార్క్ చేసేసి మొత్తం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అయితే ముఖద్వారం దగ్గర నుంచి రాజగోపురం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తారు, కానీ మేము మా రూమ్ దగ్గర నుంచి మళ్ళీ రాజగోపురంకి వెళ్ళాలంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. అండ్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఈ క్రౌడ్లో వచ్చేసి ఆటోలు కూడా దొరకడం చాలా కష్టము. అందుకని మేము ఉండే స్ట్రీట్, మేము ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అక్కడే స్టార్టింగ్లో వినాయక టెంపుల్ ఉంది. ఇక్కడ అడిగాము అన్నమాట, ఇక్కడ చాలా మందిని అడిగాము, పర్లేదు మీరు ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ ఎక్కడే ఎండ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పారు. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. బాగా నడవాలి స్వామి అని చెప్పి మా మిస్సెస్ దండం పెట్టుకొని, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ మధ్యలో స్ట్రక్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదని. నిజంగా ఈరోజు ఎండ చాలా తక్కువ ఉంది దేవుని దయ వల్ల, లేదంటే అస్సలు చాలా కష్టము. ఇదే మా బ్యాచ్, అరుణాచలంకి వచ్చిన బ్యాచ్. చూశారు కదా, చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నార్మల్గా అయితే 14 కిలోమీటర్స్ 5 అవర్స్లో కంప్లీట్ అవుతుందంట. బట్ ఈరోజు వచ్చేసి కొద్దిగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుందని చెప్పారు. బట్ వాళ్ళలాగా మేము నడవలేం కదా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా చూసుకొని చిన్నగా వెళ్ళాలి. చూద్దాం ఎంతసేపులో అయిపోతుందో. భయపడకండి, వీడియో కంటిన్యూగా తీయలేదు. మీకోసం ఎక్కడెక్కడైతే లింగాలు ఉన్నాయో, అంటే 14 కిలోమీటర్స్లో మిడిల్లో వచ్చేసి అక్కడక్కడ మెయిన్ శివలింగాలు ఉన్నాయన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. గిరి ప్రదక్షిణ చేసేది వాటిని దర్శించడం కోసము. మోస్ట్ ఆఫ్ ద లింగాల్ని కవర్ చేసాము, స్కిప్ చేయకుండా చూడండి. చాలా చోట్ల వచ్చేసి రిస్ట్రిక్షన్ అనమాట, వీడియో తీయకూడదని. బట్ స్టిల్ మీకోసం మేము దేవుణ్ణి వీడియో తీసాము. అంటే మెయిన్ టెంపుల్లో అరుణాచలేశ్వర టెంపుల్లో ఉండే శివుణ్ణి తప్ప రిమైనింగ్ అన్ని లింగాల్ని కవర్ చేసాము. లైక్ వాయులింగం, యమలింగం, ఐశ్వర్యలింగం, కుబేరలింగం, మోస్ట్ ఆఫ్ ద దేవుల్ని కవర్ చేసాము వాకింగ్ చేసేటప్పుడు. రాజు సార్కి మా పాప అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అస్సలు బయటకు వచ్చినప్పుడు ఏడవదని చెప్పి ఆయన చాలా లైక్ చేస్తాడనమాట. సో ఆయనే కేర్ చేస్తాడు బయటకు వచ్చినప్పుడు చాలాసార్లు. ఫస్ట్ నేనే డ్రాప్ అయ్యేలాగున్నాను, బట్ ఐ కెన్ కంప్లీట్. చూద్దాం చివరి వరకు ఎవరు నడుస్తారు, కంపల్సరీ నడుస్తారు దేవుడు అనుగ్రహం ఉంటే అని చెప్పి మా మిస్సెస్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అంట. ఒకవేళ నడవలేని వాళ్ళను కూడా ఆయన బూస్ట్ ఇచ్చి నడిపిస్తారని చెప్పారు. బూస్ట్ అంటే పాలలో బూస్ట్ కాదు, అంటే మనకి ఎనర్జీని ఇస్తారని చెప్పారంట. సో చూద్దాము. అరుణాచలం అంటే మామూలుగా అడవి ఉంటుంది, ఇలా అంగడి అన్నీ ఉంటాయి అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే నార్మల్ డేస్లో ఇలా ఉండదు అనుకుంటాను, మేబీ నాకు కూడా తెలియదు క్లియర్గా, ఎందుకంటే మేము ఎప్పుడు నార్మల్ డేస్లో రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడము. సో ఇప్పుడైతే దారెమిడి తినేదానికి అవి చాలా ఉన్నాయి. సో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నడిచే వాళ్ళందరికీ అన్నదానం అవన్నీ చేస్తూ ఉంటారు. సో చాలామంది బయట నుంచి సాధువులు, భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది ఈ టెంపుల్కి వస్తారంట, అంటే దేవుని దర్శించడం కోసం. నార్మల్ డేస్లో కూడా కనీసం
కొంతమంది అయినా సరే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. అప్పుడే స్టార్ట్ చేసేసారు. బట్ ఇవన్నీ తీసుకొని నడవడం చాలా కష్టము. మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి వినాయకుని టెంపుల్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టెంపుల్. ఇక్కడ మా అందరికీ శివనామాలు పెడతా ఉన్నారు. నేను ఇంకా ఫ్రీగా పెడుతున్నారేమో అనుకున్నాను. ఫ్రీగా పెడతారని చెప్పి అందరం పెట్టించుకుంటున్నాము. చాలామంది ఇక్కడ భక్తితో బొట్లు పెట్టించుకుంటున్నారు. కొంతమంది అయితే స్టైల్ కోసం కూడా పెట్టించుకుంటున్నారు. పాపం మేము అందరికి చాలా ఓపికగా పెడుతుంది. లక్కీకి అయితే ఏదో బొట్టంతా పైకి వెళ్ళిపోయింది. అయ్యో, లక్ష కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టించుకుంటుంది. ఇదంతా ఎందుకు పెట్టించుకున్నాను నాకు కూడా పెట్టమని. మామూలుగా అయితే రచ్చ చేస్తుంది ఇంట్లో బొట్టు పెట్టేటప్పుడు, కాటుకు పెట్టేటప్పుడు. ఇప్పుడైతే చాలా పద్ధతిగా పెట్టించుకుంటుంది. మొత్తం అయిపోయారు. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు పెండింగ్. నాగేంద్ర కూడా బొట్టు పెట్టించుకున్నాడు. చూడు మా వాడు బొట్టు పెట్టేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చాలా. ఇప్పుడు మనకే పెడతాను బొట్టు. అయ్యో, మేము ఫ్రీ అనుకున్నాము. ఓ ఫ్రీయేనా డబ్బులు? ఓకే, ఒక్కొక్కరికి 10 రూపీస్ కాదంట, ఒక్కొక్కరికి 10 రూపీస్, అందరికి కలిపి 10 రూపీస్ ఇచ్చారు. బట్ ఒక్కొక్కరికి 10 రూపీస్ ఇవ్వమని చెప్పారు. సరే అని చెప్పి ఇచ్చేసాము. ఇదే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము చూసిన ఫస్ట్ శివలింగం అరుణాచలంలోకి ఎంటర్ అయిన తర్వాత. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, క్యూలు కట్టారు ఇక్కడైతే. మా మిస్సెస్కు ఫ్రీగా దేవుడు దర్శనం అవుతారని చెప్పి అలా వెళ్ళారు. బట్ అక్కడ నుంచి ఎంటర్ చేయలేదు, అందరూ క్యూలోనే రావాలని చెప్పారు. చూసారా దేవుడు? బాగా చూడండి, దండం పెట్టుకోండి. గ్రీనరీ చాలా బాగుంది. టెంపుల్లో ప్రశాంతంగా ఉంది. చాలామంది కూర్చున్నారు ఇక్కడ. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మా పిల్లలు స్టార్ట్ చేశారనమాట. దాహం, నడచలేకున్నాం, తినేదానికి ఏమన్నా కావాలి అని స్టార్ట్ చేశారు. అయ్యో, మా తమ్ముడు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ డల్ అయ్యారు. ఈవెన్ 1 కిలోమీటర్ కూడా నడవలేదు. అక్కడ టెంకాయ నీళ్ళు తాగేసి బయలుదేరాము. ఇది వచ్చేసి నెక్స్ట్ లింగము. అక్కడికి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే అలా వెళ్ళిపోతున్నారు. మేమైతే చెప్పులు వేసుకోలేదు. బట్ మా పిల్లలు చిన్న పిల్లలు కదా, అందుకని పాపం వాళ్ళకి చెప్పులు వేసాము. సో టెంపుల్లోకి వెళ్ళే ప్రతిసారి ఏమైందంటే వాళ్ళని చెప్పులు తీసి లోపలికి తీసుకెళ్ళాలంటే చాలా కష్టము ఈ క్రౌడ్లో అని చెప్పి వాళ్ళని బయటే ఉండమని చెప్పి మేము మాత్రమే వెళ్తున్నాం దర్శనానికి. ఇది వచ్చేసి యమలింగం. మీకు దేవుణ్ణి చూపించేదానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు దేవుడు కనిపిస్తే ఓం నమ శివాయ అని చెప్పి లైక్ కొట్టండి. దేవుడు కనిపించకపోయినా కానీ కొట్టండి ప్లీజ్. ఇది వచ్చేసి గర్భగుడి. కనిపించాడా దేవుడు? లేదు కదా, చాలామంది జనం ఉన్నారు, అందుకే చాలా కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఐ ట్రైడ్ మై బెస్ట్. చాలా ట్రై చేశాను, బట్ ఇంకా కాలేదనమాట. క్రౌడ్ ఎక్కువైపోయారు. సో ఇక్కడ నుంచి బయలుదేరాము. బయట పిల్లలు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తానే నందీశ్వరుడు ఉన్నాడు. సో ఈయనైతే బాగా చూడండి. ఇది వచ్చేసి మేము టెంపుల్లోకి క్యూ అనుకున్నాము, బట్ ఏంటంటే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ నడిచే భక్తులందరికీ అన్నదానం ఫ్రీగా చేస్తున్నారు. సో మేము ఇందాకే తినేసి వచ్చాం కాబట్టి మేమైతే మళ్ళీ వెళ్ళలేదు. ఇది వచ్చేసి టోటల్ సర్కిల్. ఇక్కడ ఉండే లింగాలన్నీ ఇక్కడ వ్యూ అవుతున్నాయి కదా, ఇవన్నీ. ఈ మామూలుగా అయితే ఈ రూట్లో బస్సులు అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఆపేశారు. ఈ రోడ్డు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు. పిల్లలై నడిచేదానికి కూడా బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన రోడ్లో వచ్చేసి బస్సులు అవి రాకపోయినా కానీ ఆటోలు, బైక్స్ అవి తిరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. ఇది వచ్చేసి వినాయకుని టెంపుల్ అగైన్. దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ని మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. ఇది నేనే, బొట్టు ఆల్మోస్ట్ పోయింది చెమటకి. మా మిస్సెస్ రాజు సార్ వాళ్ళ పిల్లలు, మా తమ్ముడోళ్ళు అదో వెనకాల పాపం లక్ష్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కొద్ది దూరం ముందుకు రాగానే ఇంకొక టెంపుల్. దారిమ్మిడి టెంపుల్సే, ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో అరుణాచలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఇక్కడికి వచ్చినందుకు పుణ్యము. అదే మీరు ఏదన్నా కోరికలు కోరుకునే దానికే అయితే దేవుడి దగ్గరికి రానవసరం లేదు, ప్రశాంతత కోసం రావాలి. బట్ స్టిల్ జనాలందరూ కోరికలు కోరేదానికే వస్తారు. ఆఫ్ కోర్స్ నేను కూడా ఏదో కోరిక కోరుకున్నామనే వచ్చాను. ఏ టెంపుల్లోకి వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేబీ కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్ అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి మాకు నెమలు కనిపించింది, వీడియో రికార్డ్ చేసే లోపల వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ కనిపిస్తుంది ఆ లోపల. మీకు కనిపించితే కామెంట్ చేయండి. కొద్దిగా ముందుకు వస్తానే కోనేరు. ఈ రైట్ సైడ్ కోనేరు సైడ్ ఉండేదంతా అరుణాచలగిరి. మనం ఇప్పుడు దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాము. ఇది వచ్చేసి టెంపుల్. చూసారా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. అన్ని టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. బట్ మెయిన్ వచ్చేసి 16 సంథింగ్ లింగాలు ఉన్నాయంట. లింగాలు అయితే కంపల్సరీ విజిట్ చేద్దాము. నార్మల్ టెంపుల్స్ని వచ్చేసి స్కిప్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు అప్పటికే అలసిపోయారు. ఆల్మోస్ట్ ఒక 40% కంప్లీట్ చేసాం మేము. నేను చెప్పాను కదా, ఈ రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం. చూస్తారు కదా ఎలా ఉన్నారో క్రౌడు. ఈ క్రౌడ్లో పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి రావాలంటే చాలా కష్టం. కనిపించారా నైరుతి లింగం శివుడు కనిపిస్తున్నారు కదా. ఓం నమః శివాయ. ఇది వచ్చేసి వేరే టెంపుల్, అక్కడ నుంచి కొద్ది దూరంలోనే ఉంది. అన్నామలై టెంపుల్ అంట. ఈ టెంపుల్లో దేవుని దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుంది. ఇదండి కోనేరు. మామూలుగా కార్తీక పౌర్ణమిలో ఏదో ఒక కోనేరులోని కానీ లేదా నదీ తీరాల్లో కానీ స్నానం చేస్తే మంచిదని చెప్తారు పెద్దలు. బట్ మాకు స్నానం చేసే అంత టైం లేదు కాబట్టి అట్లీస్ట్ నీళ్ళన్నా చల్లుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మా మిస్సెస్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎలా ఇక్కడ స్నానం చేయాలన్నా లేదా నీళ్ళు చల్లుకోవాలన్నా అని. ఐఎమ్ జస్ట్ కిడింగ్, బట్ నీళ్ళు చల్లుకునే దానికైతే వచ్చాము. కోనేట్లో నీళ్ళు బాగుండవు. వచ్చేసి నీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మధ్యలోకి వెళ్తే బాగానే ఉంటాయేమో, బట్ మేమైతే స్టార్టింగ్లోనే ఉన్నాం కదా. ఇక్కడ అంతా ఇవన్నీ వేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయ్యప్ప మాల వేసిన వాళ్ళు స్నానాలు కూడా చేస్తున్నారు ఈ కోనేరులోనే అటు సైడు. మేము వచ్చేసరికి మా పిల్లలు కూడా మా వెనకాల వచ్చేసారు. అస్సలు వీళ్ళు రాళ్ళు గుట్టలు ఏమనుకోకుండా వచ్చేస్తున్నారు. మేమేమనుకున్నాం అంటే వీళ్ళు ఎక్కడ అలసిపోతారో, వీళ్ళని తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాలనుకున్నాము. బట్ వీళ్ళైతే చూడండి చాలా యాక్టివ్గా దిగేస్తున్నారు, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తున్నారు. మా లక్కీ అయితే అసలు 1 కిలోమీటర్ కూడా నడచదు అనుకున్నా. ఎందుకంటే మామూలుగా బయటకు వెళ్ళినప్పుడే నాకు కాళ్ళు నొప్పులు కానీ డాడీ నేను కూర్చుంటానని చెప్పి నా
భుజం ఎక్కి కూర్చుంటుంది, లేదా ఎక్కడో దగ్గర సీట్ చూపించాలి. అలాంటి లక్కీ ఎంత యాక్టివ్గా పరిగెత్తుంది అసలు, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హాయ్ సార్ కొద్దిగా పిల్లలందరూ అటు ఇటు పరిగెత్తా ఉండేసరికి టెన్షన్ అవుతున్నాడు, పిల్లలు ఉన్నారు కదా మిస్ అవుతారని, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్, ఓం నమః శివాయ. కనిపించారా? ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదు, బట్ స్టిల్ మేము తీసాము. ఇక్కడ వచ్చేసి చాలామంది యూట్యూబర్సు ఇక్కడ ఫ్రీ రుద్రాక్షలు ఇస్తారని చెప్పారు, సూర్యలింగం. సో ఎక్కడ అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని అడుగుతూ వచ్చాము. అంటే వాళ్ళు ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఇచ్చేవాళ్ళంట, బట్ ఇప్పుడైతే ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఇస్తున్నారంట. ఈ టీ స్టాల్ కాదు, నెక్స్ట్ ఉండే టీ స్టాలు. ఈ టీ స్టాల్ దగ్గరే అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఫ్రీగా రుద్రాక్షలు ఇస్తారంట నడుచుకొని వెళ్ళేవారికి. మేము వీడియో తీస్తామంటే ఆయన వీడియో తీయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూసి ఫ్రీగా రుద్రాక్షలు వస్తున్నారనో ఎట్టో తెలియదు, మరి ఆయన అయితే వీడియో తీయొద్దు సార్ అని చెప్పాడు. ఇది వచ్చేసి మేము ఊరికే రుద్రాక్షలు తీసుకుంటే బాగుండదని చెప్పి అట్లీస్ట్ శంఖం తీసుకున్నాం అనుకున్నాము. ఎంత అని అడిగితే ఆయన ప్రైస్ చాలా ఎక్కువ చెప్పాడు. ఎక్కువ అంటే 1500 చెప్పాడు, బట్ సర్లే 1500 పెట్టి ఇప్పుడు తీసుకోలేమని చెప్పి థ్యాంక్ యూ మాత్రమే చెప్పాము ఫ్రీగా ఇచ్చినందుకు. ఈయన చాలా మంచి ఆయన, పిల్లలకి పాపం అరటిపండ్లు కూడా ఇచ్చాడు తినేదానికి, చిన్న పాపకం ఉన్నారని చెప్పి. ఇది వచ్చేసి ఇంకొక లింగము. మేమైతే ఇక్కడే ఆగిపోయాము, వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళారు. రాజు సారు, భవ్యశ్రీ, లక్ష్యశ్రీ, సాత్విక్. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తానే వాయులింగం. రండి, దేవుణ్ణి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీడియోలు అయితే తీసా ఉంటే ఇక్కడ టెంపుల్లో ఉండే పూజారులు అయ్యి మీరు కళ్ళతో చూడండి స్వామి ఎందుకు మళ్ళీ వీడియోలు అంటున్నారు. అది కూడా కరెక్టే కదా, మనకు దేవుడు ఎగ్జాక్ట్లీ మన సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కాబట్టి రిస్క్ చేసి దేవుణ్ణి చూపిస్తున్నాం. చూసారా వాయులింగం, ఓం నమః శివాయ. ఆయన చెప్పింది కూడా కరెక్టే, దేవుడు మనకి ఎన్నో మెగాపిక్సెల్ ఉన్న కళ్ళు ఇచ్చాడు, బట్ స్టిల్ మనము వీడియో రికార్డ్ చేయడానికే ట్రై చేస్తాము, ఎందుకంటే వేరే వాళ్ళకి చూపించాలి కాబట్టి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి వ్యూ చాలా బాగుంది. మేమైతే అందరం ఒక గ్రూప్ ఫోటో అండ్ వీడియో తీసుకున్నాము. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు బయలుదేరగానే మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. పిల్లల్ని ఎత్తుకొని నడుచుకుంటూ చాలా కష్టంగా ఉంది. దేవుని చూడాలంటే ఆశామాసి కాదు, నిజమే అనుకుంటా పెద్దవాళ్ళు చెప్పేది, ఊరికే కాదు. ఈ క్యూ చూసారా, ఇది వచ్చేసి నేను మళ్ళీ అన్నప్రసాదం కోసమేమో అనుకున్నాను, బట్ కానే కాదు, ఇదే మోక్ష మార్గం. చాలామంది ఇక్కడికి ఇందులో నుంచి బయటకు వచ్చితే, అంటే లోపల నుంచి బయటకు వచ్చితే వాళ్ళకు మోక్షం లభించిందని చాలామంది నమ్ముతారు. పాపాలన్నీ తొలగిపోయి అరుణాచలం రాకముందు వచ్చిన తర్వాత ఐ థింక్ ఆయన పేరు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్పారనమాట, అరుణాచలం ముందు అరుణాచలం మీ లైఫ్ వచ్చేసి అరుణాచలం ముందు ఎలా ఉందో అరుణాచలం వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకే డిఫరెన్స్ తెలుస్తుందని చెప్పారు. అలా తెలియాలంటే మోక్ష మార్గంలో నుంచి రావాలంట, బట్ మాకైతే అంత ఛాన్స్ దొరకలేదు. మేబీ అదృష్టం లేదేమో అనుకుంటాము. చాలామంది క్రౌడ్ ఉన్నారు. అసలు పోలీస్ వాళ్ళు అయితే అసలు క్యూలోకి కూడా అలౌ చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ ఉంది క్యూ. అక్కడి నుంచి ముందుకు వచ్చేసాము. ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ బస్ స్టాండు. సో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అక్కడ నుంచే ఆ మెయిన్ రోడ్లో నుంచి కూడా వెళ్ళాలి, ఎందుకంటే వేరే దారి ఏం లేదు. ఇక్కడ చూసారా, ఇది ఈ గిరి చుట్టే మనం ప్రదక్షిణ చేసేది. ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. మీకు మేబీ వీడియోలో క్లారిటీగా కనపడలేదేమో,
ఎలా ఉందంటే నాకైతే ఎలా అనిపించిందంటే శివుని చుట్టూ నాగరాజు చుట్టుకుంటే ఎలా ఉంటుంది అలా కొండ చుట్టూ ఈ పొగమంచు చుట్టుకున్నట్టు ఉంది. నాకైతే ఫస్ట్ చూసినప్పుడు నాకు కలిగిన ఇంప్రెషన్ అదే. శివలింగం చుట్టూ నాగరాజు గారు చుట్టుకున్నట్టు అనిపించింది. ఎట్టకేళ్ళకి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము, కానీ ఇంకా కొద్దిగా దూరం ఉంది. ఇక్కడ నుంచి క్రౌడ్ చాలా ఎక్కువైంది. మేము మార్నింగ్ 11:30 స్టార్ట్ అయితే ఇక్కడికి చేరుకునేసరికి మాకు 7 అయింది. ఆల్మోస్ట్ 8 అవర్స్ 9 అవర్స్. బట్ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి మేము. ఇది ఓన్లీ టెంపుల్కి మాత్రమే, టెంపుల్ దగ్గరికి ఎంట్రన్స్ మాత్రమే. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. నేను చెప్పాను కదా తమిళనాడులో ఇంద్రలింగం కాదు, ఇంద్రలింగం నుంచి నార్మల్గా స్టార్ట్ చేయాలి. బట్ మనం వినాయకుని దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా మన రూమ్ దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చేసి వేరే టెంపుల్, అంటే ఇది మెయిన్ టెంపుల్ కాదు. మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టము, క్యూ చాలా ఉంది. ఇప్పుడు మేము నడిచి వచ్చే దారిలోనే ఇంకొక చాలా దూరం నుంచి క్యూ ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మధ్యలో ఉండే చిన్న టెంపుల్ని చూడడానికి, దానికి కూడా చాలా క్యూ ఉంది. టూ మచ్ క్రౌడ్. యాక్చువల్గా కార్తీక పౌర్ణమి రోజు చాలామంది సజెస్ట్ చేశారు వెళ్ళొద్దని, పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు వెళ్ళొద్దని చెప్పారు. బట్ మేము ఎందుకో వచ్చేసాము. చాలాసార్లు ఇలానే అనుకొని ఆగిపోయాము. అట్లీస్ట్ ఇప్పుడన్నా వెళ్ళాము, ఏదైతే అది కానీ అని చెప్పి వచ్చేసాము మేము. ఇది వచ్చేసి శ్రీ భూతనారాయణ టెంపుల్. మీకు దేవుని చూడడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకోసం చాలా కష్టపడి వీడియో తీసినాను. అన్ని లింగాలను మీకు చూపించడం కోసం చాలా ట్రై చేస్తున్నాను. పిల్లలందరినీ తీసుకొని నేనే లోపలికి వచ్చాను భూతనారాయణ స్వామిని దర్శనం చేసుకునేదానికి. భూతనారాయణ అని చెప్పి భయపడకండి, మీ భయాలన్నీ తొలగిపోతాయి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత. చూసారా స్వామిని? ఏంటి కనిపించలేదా? ఓకే, మళ్ళీ చూపిస్తాను. బాగా చూడండి, కనిపించాడా? ఓం నమః శివాయ. గోవిందా. ఓకే, ఈయన గోవిందా అనాలనా? ఏ దేవుణ్ణి ఎలా పిలిచాలో నాకు తెలియదండి, తప్పుగా అనుకోవద్దు. సో భూతనారాయణ దర్శనం చేసుకొని బయలుదేరాము. పౌర్ణమి, చంద్రుడు, వ్యూ చాలా బాగుంది. కృత్తికా నక్షత్రంలోకి వస్తాడనమాట ఆ రోజు చంద్రుడు. చూసారు కదా ఎంత గుండ్రంగా అందంగా కాంతిగా ఉన్నది ఆ రోజంతా, పౌర్ణమి రోజు. మాకైతే చాలా లక్కీ తెలుసా, అందరూ వద్దని చెప్పారు, కానీ మేము ఎలాగైనా సరే కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలంలో 365 ఒత్తులు దీపాలు పెట్టాలని ఫిక్స్ అయినాము. కానీ వర్షం పడుతుందేమో, చాలిద్దాము, పిల్లలు ఉన్నారు కదా అనుకున్నాము. మొత్తానికైతే దేవుడి దయ వల్ల రీచ్ అయ్యాము. రాజగోపురము దేవుడి దగ్గర ఉండే, అరుణాచలంలో ఉండే రాజగోపురం అనమాట. అక్కడ ఏదో తమిళ్లో రాసున్నారు. నిజంగా నాకు తమిళ్ రాదు, మీకు చదివి చెప్పడం కోసం. ఆ రథం ఉంది కదా, ఈ మధ్య కార్తీక మాసం నుంచి దేవుణ్ణి ఊరేగించారు. ఓవరాల్గా 4 ఉంటాయి, మొత్తం 80 lakhs. ఇది వచ్చేసి ఇక్కడే టెంపుల్లోకి మెయిన్ ఎంట్రీ. దీనికంటే ముందున్న క్యూ చూశారు కదా, అది 4-5 కిలోమీటర్స్ దూరం నుంచి ఉంది దేవుని దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇది క్యూ. ఇక్కడ వచ్చేసి ఓన్లీ దీపం వెలిగించే వాళ్ళు. అస్సలైతే సముద్రంలో నీళ్ళు ఉన్నట్టే ఉన్నారు జనాలు. నిలబడుకుంటే తోసుకొని వెళ్ళిపోతున్నారు. కెమెరా పట్టుకొని నిలబడుకుంటే అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట, అంత జనాలు. Coming from Germany. Oh, thank you. We're very happy to see you that we are here following my tradition. And how you feel now? Yeah, it's a pleasure. It's really uplifting. It's so much joy to see all the people and being here at the Arunachala. Yeah. So you are going by foot, right? So what was your how was your experience? Yeah, really nice. I mean, it's a long way, but it's not so exhausting because many people doing it. Okay. Really nice. Actually, we are very happy that you came from Germany and you are following my tradition. So we are very happy, sir. Bolo Om Namah Shivaya. Om Namah Shivaya. Thank you. ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళని చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యి రాజు సారు వాళ్ళని
కొన్ని క్వశ్చన్స్ వేస్తారు ఇక్కడ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పి. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని గిరి ప్రదక్షిణ చుట్టూ ఊరేగింపు చేస్తారంట. దీని వెనకాల నడిచితే ఇంకా చాలా మంచిదని చెప్పి చెప్పారు చాలామంది. బట్ ఈ క్రౌడ్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చాలా కష్టం. మీరు చూసినట్లయితే జనం చూసారా ఎంతమంది ఉన్నారు. అయ్యే బాబోయ్, పిల్లలు నిద్రపోతారు. నైట్ టైం నా వల్ల అయితే అస్సలు అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని లక్కీని అయితే లిటరల్లీ భుజాల పైన తీసుకొని వచ్చాను. లక్కీ మిస్ అయితే లక్ష మిస్ అయితే లక్కీ. ఇది వచ్చేసి లైటింగ్తో చాలా బాగా శివుని డెకరేట్ చేశారు. పాలతో అభిషేకం చేసినట్టు మొత్తం డిజైన్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి చాలా మంది స్టార్ట్ చేస్తారంట నడవడము. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చాలా మంది స్టార్ట్ చేస్తారు. బట్ మేమైతే మా రూమ్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేదానికి ఏం లేక. ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా హిజ్రాలు, హాయ్ చెప్తున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు నిమ్మకాయలతో దిష్టి తీపించుకుంటారు వాళ్ళ దగ్గర. అలా తీపించుకుంటే చాలా మంచిదని చెప్పి నరదిష్టి అవి చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ. నేను యూట్యూబ్ వీడియో తీసినానని చెప్పి అందరూ హాయ్ చెప్తున్నారు నాకు. వాళ్ళు ఫేమస్ అవ్వాలనేమో. అలా కాదు, వాళ్ళకి అదొక సరదా అనమాట. సరదా. టెంపుల్లో చాలా ఈ టెంపుల్లోకి వెళ్దామని ట్రై చేసాము. బట్ పిల్లలు ఆల్రెడీ చాలా అలసిపోయారు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో లోపలికి వెళ్ళే డేర్ అయితే చేయలేదు. సారీ, దండం పెట్టుకొని వచ్చేసాం. మీరు కూడా బయట నుంచే దండం పెట్టుకోండి ప్లీజ్. ఓవరాల్గా ఎంతమంది వచ్చుంటారు ఆ రోజు పౌర్ణమికి? 5 to 7 lakhs అబవ్ వచ్చి ఉంటారు. మేము నడిచేటప్పుడు అట్లీస్ట్ నడవడానికి దారైనా ఉన్నింది. నైట్ టైం అయితే అసలు కాళ్ళు ముందు నడిచే వాళ్ళ కాళ్ళు వెనకలు నడిచే వాళ్ళ కాళ్ళకి తగులుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ కూడా గిరి ప్రదక్షిణ అయిపోయిండారు కదా. ఎనీవే మొత్తానికి ప్రదక్షిణ చేసాము. గిరి ప్రదక్షిణ పిల్లలు ఏం పడలేదు అసలు అయితే వేడి కూడా లేదు ఎక్కువ. చాలా మంది అక్కడ అరుణాచలంలో వేడి ఎక్కువ ఉంటది అని చెప్పారు. కానీ మా లక్ ఏంటంటే ఆ రోజు చాలా కూల్గా ఉంది వెదరు. సాక్సులు కూడా వేసుకోకుండా మనమే లక్ అని ఫీల్ అయితే ఇక్కడ వచ్చిన చాలా మంది ఇంకేమని ఫీల్ అవుతారు. యాక్చువల్గా తుఫాన్ ఉందని కూడా చెప్పారు, అంటే వాతావరణ శాఖ వాళ్ళు. అదొక టెన్షన్ మాకు బయలుదేరినప్పుడు. ఎందుకంటే కొత్త రోడ్లు, దారిలో ఏమన్నా వర్షం పడి రోడ్లు అయి బ్లాక్ అయి ఉంటే చాలా కష్టం అవుతుంది అనుకున్నాము. కానీ మొత్తానికి అరుణాచలేశ్వరుని దయ వల్ల గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ జనాల్లో మేము నిదానంగా తొక్కిసలాట లేకుండా నిదానంగా మేము ఉండే దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరమే మేబీ. వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు వీడియోలు తీసుకుంటా పోతా ఉంటే. ఎవర్రా వీళ్ళు బాబు అని. రాజు సార్ వాళ్ళ కొడుకు అయితే అట్లీస్ట్ రాజు సార్ వాళ్ళ కూతుర్ని రాజు సార్ క్యారీ చేశారు భుజాల మీద ఎక్కించుకొని అలా ఇలా. బట్ సాత్విక్ని అస్సలు ఎక్కడ ఎక్కించుకోలేదు. బట్ మా తమ్ముడు వాళ్ళు మహేంద్ర అయితే వానికి ఏదో మాయ చేశాడు, వాడిని అమ్మిడే తీసుకొని వచ్చేసాడు. వాడిని కొద్దిగా లేట్గా వచ్చినా కానీ మొత్తం నడిచాడు వాడు. రోబో చిన్నప్పుడు దాంతో భవిష్యత్తు చెప్తా ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూశాను నేను. ఈ జనాలను చూసా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరకు చాలామంది ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ వాళ్ళు వచ్చేసారు. కంపారిజన్ చేయకుండా అందరూ నడుస్తున్నారు. అదే అసలు నేనైతే షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళందరూ నడుస్తారా ఇప్పుడు అని. బట్ మొత్తానికైతే వాళ్ళందరూ నడిచే ఉంటారు. ఎందుకంటే దేవుడు
మా ఝాన్సీ చాలా చెప్పినట్టు మంది నైటే ఎక్కువ దేవుడు- నడిచారు. దేవుడు ఎందుకంటే వాళ్ళకి బూస్ట్ ఏమైనా ఇస్తాడేమో. చాలా మంది నైటే ఎక్కువ గిరి ప్రదక్షిణ చేశారు. ఎందుకంటే దేవుడు ఉన్నారు కదా, పల్లకిలో తీసుకెళ్లి గొడుగులు పట్టుకుని పల్లకి వెనకాల నడిస్తే మంచిది. పల్లకి వెనకాల చాలా మంది నడుస్తున్నారు. వీళ్ళందరూ పల్లకి వెనకాల వెళ్ళే వాళ్ళే. మనం ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అదిగాక పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి కొంచెం మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డులో మిస్ అయితే మనం యు ఆర్ హియర్ అని చెప్పి లొకేట్ చేస్తుంటారు. సో దట్ మీన్స్ మీరు ప్రెజెంట్ అక్కడ ఉన్నారని అర్థము. ఇంకెంత దూరం నడవాలనేది కూడా అక్కడ మ్యాప్లో పాయింట్అవుట్ చేస్తుంటారు నెక్స్ట్ వచ్చే లింగం ఏంటో కూడా అక్కడ ఉంటది అన్నమాట. అనమాట. యా ఎగ్జాక్ట్లీ. సో మేము స్టార్ట్ చేసింది ఇక్కడే. వినాయక స్వామి టెంపుల్ మార్నింగ్ 10:30 స్టార్ట్ చేసాము. ఈవినింగ్ నైట్ నైట్ 10 అయిపోయింది. నైట్ 10. 4 hours అని చెప్పారు. దేవుడా, కానీ ఏ కష్టాలు లేకుండా, అంటే కష్టపడ్డాము, ఎటువంటి బాధ లేకుండా, ఇక ముందు పిల్లల్ని ఏడిపించకుండా బాగుండాలి. ఇక్కడ వరకు నడిపించావు. అట్లీస్ట్ దండం పెట్టుకున్నాం. ఓం నమ శివాయ. సాత్విక్ ఓం నమ శివాయ అని చెప్తున్నాడు. అందరం But కలిసి గిరి ప్రదక్షిణ పూర్తయిందని ఓం నమ శివాయని దేవుని Again, స్మరించాము. నైట్ కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ అరుణాచలం చాలా బాగుంది. అసలు Peaceful గా ఉంది మైండ్. అసలు ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా బాగుంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుందని, బట్ చాలా బాగా కనిపిస్తుంది. క్లౌడ్ చూసావా, ఏదో షిప్ లాగా ఉంది. పక్షులు చూడు, పక్షులు. అరుణాచలం అంతా చాలా కూల్గా యాక్చువల్గా చాలా బాగుంది. అసలు ఇక్కడైతే చాలా వేడి ఉంటుందని చెప్పారు, లేదా వర్షం ఉంటుందని చెప్పారు. వర్షము పడకుండా, అంటే వర్షం పడింది లైట్గా, ఎక్కువ ఎక్కువ వేడి లేకుండా. మధ్యలో వీడియో తీయలేదు ఎంట్రన్స్ ఎంటర్ అయినప్పుడు, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇది ఇంకా దేవుని దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది అప్పట్లో ఎలా ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా ఎంత బాగా డిజైన్ చేశారు. పిన్ టు పిన్ చాలా క్లియర్గా డిజైన్ చేశారు, ఒకదానికొకటి తేడా లేకుండా. సో ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఏ లాట్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో. మీరు గమనించినట్లయితే ఇదంతా ఒకటే స్టోను, మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తము ఇలా చేత్తో టచ్ చేస్తా ఉంటే యూ కెన్ ఫీల్ దట్, యూ కెన్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అసలు ఇలా టచ్ చేస్తా ఉంటే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. చాలా క్లియర్గా వాళ్ళు ఎంత చిన్న మొల, అప్పట్లో మొలలతోనే కదా ఇవన్నీ చెక్కేది, ఎంత క్లియర్గా చెక్కారంటే అసలు ఇప్పుడు రోబోటిక్ డిజైన్స్, మిషనరీ ఇవంతా చేసే ఎంత క్లియర్గా వచ్చిందో, మన పూర్వీకులు అప్పుడే అంత క్లియర్గా చేశారు. ఇది చూసారు కదా, చిన్న హోలు, ఒక చిన్న అలా అంటే అది ఇరిగిపోద్ది, బట్ స్టిల్ ఎంత క్లియర్గా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్. రాజు సారు వెనుకున్నారు, మేమైతే పిల్లల్ని తీసుకొని ముందుకు వచ్చేసాము. మధ్యలో చాలా రాజకీయాలు చేసాము మళ్ళీ క్యూలోకి వచ్చేదానికి. పాప ఏడ్చి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి రావడానికి వాళ్ళు లేదు మీరు ఇలా ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి రాజు సార్ వాళ్ళతో ఫైట్ చేసి మమ్మల్ని క్యూలోకి ఎంటర్ చేయించాడు. మా పాప ఇక్కడికి వచ్చేసరికి చాలా ఏడ్చేసింది పాపం వేడికి. గుడిలోకి బయట క్లైమేట్ కూల్గా ఉన్నా కానీ గుడి లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ వేడి చాలా ఎక్కువ ఉంది. మేబీ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ కూడా అందలేదు. చాలా మంది చెప్పారు, ఎందుకంటే అక్కడ ఉండే దేవుడు అగ్నిలింగం కాబట్టి కొంచెం వేడి ఉంటుంది. మేబీ అయి ఉండొచ్చు. చాలా వేడి ఉంది. ఇది చూసా, ఇది వచ్చేసి చాలా క్లియర్గా యాక్చువల్గా చెయ్యి కూడా పట్టదు, ఇలాంటి దగ్గర వాళ్ళు డిజైన్ చేశారు. గుడి బయట అంతా చల్లగా ఉన్నా గుడి లోపల ఎందుకు వేడిందంటే పంచలింగాల్లో ఒకటైన అగ్నిలింగం వచ్చేసి ఇక్కడ దేవుడు మనకు దర్శనం ఇస్తాడనమాట. సో అందువల్ల ఏమో వేడిగా ఉంది. మా పాప చాలా ఇబ్బంది పెట్టింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేతలకి కొంచెం కూల్ అయింది. దేవుడు కూల్ చేశాడు అనుకోవాలి. ఇక్కడ చూడండి, దీపాలు పెట్టుకునే దానికి ఎలా పెట్టారో అలా పెట్టారు స్పేసు. దీపాలు పెట్టడానికి అనుకుంటా, అయినా ఇక్కడ ఎందుకు పెడతారు దీపాలు? అప్పట్లో పెట్టేవారు కదా కార్తీక మాసాలప్పుడు. మేబీ ఇప్పుడు కార్తీక మాసాలు అయితే ఇప్పుడు జనాల్లో
ఆల్ ఆఫ్ సడన్ భక్తి ఎక్కువైపోయింది. అది భక్తితో భయమో తెలీదు, బట్ అలా ఉండడం మంచిదే. ఎందుకంటే వి నో అవర్ కల్చర్. సో అట్లీస్ట్ మనకు మన పూర్వీకులు చేసినవన్నీ తెలిసేటివి. ఇంకా లోపలికి అలౌ చేయరు కెమెరాని. సో ఐఎమ్ షట్టింగ్ డౌన్ మై కెమెరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't miss the again watch my video. Okay, thanks for watching. Thank you guys, bye. సారీ మర్చిపోయాను, మేము ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పాండిచ్చేరికి వెళ్ళాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.